టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే నవదీప్. ఇక ఈ హీరోకు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతాయని అనేక సార్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల తన ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ అందరూ తనని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారని అన్నాడు. ఇక ప్రతిరోజు ఇంటికి వెళ్ళినా ఇన్స్టాకి వెళ్ళినా ఒకటే ప్రశ్న, అదెప్పుడు అని. చెప్తా రేపు చెప్తా. అది నా పెళ్లి డేట్ అయి ఉండొచ్చు, లవ్ మౌలి రిలీజ్ డేట్ అయి ఉండొచ్చు, ఎలక్షన్స్ లో నేను నిలబడబోతున్న నామినేషన్స్ డేట్ అయి ఉండొచ్చు. అదేంటో రేపు చెప్తా, అప్పటి వరకు మీరు గెస్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా ఒకటే క్వశ్చన్, అది ఎప్పుడు అని. చెప్తా రేపు చెప్తా. అది నా పెళ్లి డేట్ అయి ఉండొచ్చు, లవ్ మోడీ రిలీజ్ డేట్ అయి ఉండొచ్చు, ఎలక్షన్స్ లో నేను నిలబడబోతున్నాను నామినేషన్ డేట్ అయి ఉండొచ్చు. రేపు చెప్తా, అప్పుడు దాకా మీరు గెస్ చేయండి. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి శుభలేఖ షేర్ చేసి షాక్ ఇచ్చాడు. అంతేకాదు ముహూర్తం ఎప్పుడు, పెళ్లి కూతురు ఎవరు అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి శుభలేఖ గురించి ప్రత్యేకంగా ఓ వీడియోని సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. అయితే నవదీప్ షేర్ చేసిన వీడియోలో పెళ్లి శుభలేఖ కనిపించడం మాత్రం నిజమే, కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శుభలేఖలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వివరాలు కాకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లవ్ మౌలి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నవదీప్, పంకూరి గద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌలి ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్టు ఈ శుభలేఖలో తెలియజేశాడు. పెళ్లి కొడుకు పేరు దగ్గర నవదీప్ పేరు, పెళ్లి కూతురు పేరు స్థానంలో పంకూరి గిద్వాని పేరు, ముహూర్తం ప్లేస్ లో సినిమా రిలీజ్ డేట్ ను చూపిస్తూ పెళ్లి శుభలేఖ ఎలా ఉంటుందో అచ్చం అలాగే డిజైన్ చేసి లవ్ మౌలి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాడు నవదీప్.